అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల భారత రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మన సహజ సంపదలను అమెరికా చేతిలో పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. నరేందర్ సరెండర్ అంటూ నినాదాలు ఉన్న పోస్టర్లు, బ్యానర్లతో విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు, కర్షకులకు విపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల భారత రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మన సహజ సంపదలను అమెరికా చేతిలో పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ తీవ్రంగా విమర్శించారు. నరేందర్ సరెండర్ అంటూ నినాదాలు ఉన్న పోస్టర్లు, బ్యానర్లతో విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు, కర్షకులకు విపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పార్లమెంట్లోని మకర ద్వారం వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన ఇతర పార్టీల ఎంపీలందరూ కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలన్నింటి కూడా చేశారు. అమెరికాతో ఇటీవల కుదుర్చుకుంటున్నామని చెప్తున్న వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది ముమ్మాటికి రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. దేశ మొత్తాన్ని కూడా అమెరికాకు తాకట్టు పెట్టారు. దేశ ఇంధన భద్రత అనేది అమెరికా చేతుల్లో పెట్టారు. అదేవిధంగా దేశ ప్రయోజనాలన్నింటి కూడా అమెరికాకు అప్పజెప్పారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కోరుతూ వాళ్ళు డిమాండ్ చేస్తూ దీనికి సంబంధించిన ధర్నా అనేది కూడా నిర్వహించారు. ధర్నాలో అన్ని రాజకీయ పార్టీలు, అంటే విపక్షాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు పార్లమెంటు సమావేశాలంటే కూడా నిన్న రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనతో ఒక్కసారిగా వేడెక్కడం కూడా జరిగింది. సో రాహుల్ గాంధీ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఆయన అనుచిత వ్యాఖ్యలేంటి కూడా, అసంబద్ధమైన వ్యాఖ్యలేంటి కూడా చేశారని చెప్పేసి ఆరోపిస్తూ బీజేపీ నోటీస్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఆయన పైన ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీస్, అంటే ప్రివిలేజ్ మోషన్ మాత్రం దాఖలు చేసే ఉద్దేశం లేదు, కానీ కేవలం నోటీస్ అనేది మాత్రమే ఇచ్చినట్లుగా కూడా పేర్కొన్నారు. అయితే బుధవారం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో చూసినట్లయితే భారత్ అమెరికాకు సంబంధించిన వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్, జియో పొలిటికల్ పరిస్థితులు, కృత్రిమ మేధస్సు ఇలాంటి అంశాలన్నింటిపైన కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలాంటివి కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నర్వానే ప్రచురించిన ఆత్మకథ ఏదైతే ఉందో దాని గురించి రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించారు. తద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వంపై అసంబద్ధమైన ఆరోపణలు చేశారని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తుంటే అసలు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం అనేది కూడా ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ యొక్క ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇటు విపక్ష సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆధారరహిత ఆరోపణలు కూడా చేశారు. సో ఆయన సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి స్పీకర్కు నోటీస్ ఇచ్చినట్లుగా కూడా పేర్కొనడం కూడా జరిగింది. జీవితాంతం రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన నిషేధించాలని చెప్పేసి కూడా నిషికాంత్ దుబే విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇక ప్రతిపక్ష పార్టీలు కనుక చూసినట్లయితే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో రైతులకు వ్యతిరేకమైన నిబంధనలన్నింటి కూడా ఉన్నాయి. సో ఈ నిబంధనలన్నింటినీ కూడా ఇమ్మీడియట్లీగా తొలగించాలని చెప్పేసి పార్లమెంటు మకర ద్వారం వద్ద ధర్నా అనేది కూడా నిర్వహించారు. సో అధికార విపక్ష పార్టీల యొక్క పోటాపోటీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, ధర్నాలతోటి పార్లమెంటు సమావేశాలన్నింటి కూడా ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. రేపటితోటి పార్లమెంటు